నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం. వెంకటనగరం తూర్పు లంకను పరిశీలించిన డీసీఎం. యువతను మోసం చేయడంతో చంద్రబాబు దిట్ట. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా. తిరుమల శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు. భక్తులకు టీటీడీ ఏర్పాట్లపై అధికారులకు అభినందనలు. ఏపీలో కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలి. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ఓటర్ల జాబితా తయారీపై అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏల సమావేశంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ మిల్స్ నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలోకి కలుస్తున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన ప్రదేశం వెంకటనగరం తూర్పు లంకను ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఫ్యాక్టరీల నుండి వస్తున్న మురుగు రసాయన జలాలు గోదావరి పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా స్థానిక ప్రజల ఆరోగ్యాలతో పాటు జలచరాల మనుగడకు కూడా ముప్పుగా మారిన తీరును పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించారు. వ్యర్థాలు కలుస్తున్న చోట నీటి రంగు మారిపోవడం, దుర్వాసన వస్తుండడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. పేపర్ మిల్లు నేరుగా గోదావరిలోకి వ్యర్థాలను వదులుతుంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలో కలిసి నీటి నాణ్యతపై తక్షణమే ల్యాబ్ పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తక్షణమే ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చూసే బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. ఆయన వెంట మంత్రులు నాందెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు ఉన్నారు. చెప్పాలి, ఇవన్నీ కూర్చోబెట్టి ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు. ఇవన్నీ వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గాయ్ ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్లో అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి. అది ఓకే. ఇప్పుడు యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది బాబు? అలా కాదు, అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? హూజ్ ఆరు గారు ఇక్కడ? కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీలతో విచారణ చేయించాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడుతూ డిఎస్సీ పేరుతో భారీ స్కామ్కు తెరతీసిన రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతుందని తెలిపారు. నిరుద్యోగ యువతను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని, ఈ కుట్రలో ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఖచ్చితంగా ఉందని ఆధారాలతో స్పష్టమవుతుందన్నారు. ఒక్కో పోస్టును 15 లక్షల నుంచి 25 లక్షల వరకు అమ్ముకునేందుకు బేరసారాలు సాగించిన పరిస్థితులు చూశామన్నారు. నేరుగా సాక్ష్యాధారాలతో సహా ఆడియో టేపులు బయటకు రావడం రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. కనీసం గ్రౌండ్కు కూడా వెళ్ళని వారిని జాతీయ క్రీడాకారులుగా చూపించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించారన్నారు. ఎస్సీఆర్టీ ద్వారా రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సీలో అనేక తప్పిదాలు ఆధారాలతో సహా కనిపిస్తున్నాయని విమర్శించారు. నిరుద్యోగ యువతకు యువజన విభాగం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. డిఎస్సీ పోస్టులు ఏదో సంతలో బర్రెల మార్కెట్ బర్రెల్ని అమ్మినట్టుగా ఇష్టానుసారంగా మాస్టర్ మైండ్స్కి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు
15 లక్షలు ఇస్తే నీకు ఈ పోస్ట్ ఇస్తాం, 20 లక్షలు ఇస్తే నీకు ఈ పోస్టులు ఇస్తాం అని చెప్పి బయట డైరెక్ట్గా మార్కెట్లో వేలం పాట పెట్టినటువంటి పరిస్థితి. స్వయంగా అవి ఆడియో టేపులతో సహా బయటకు వచ్చినప్పటికీ కూడా ఈరోజు దాకా ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి అధికారుల మీద కానీ, లేకపోతే మాస్టర్ మైండ్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కానీ, ఎవరైతే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద కానీ ఒక్క కేసు లేదు ఇవాళకి. ఇంత రెడ్ హ్యాండెడ్గా ఇంత ఎవిడెన్సులతో ఇవన్నీ దొరికినప్పటికీ కూడా ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, ఏ అధికారిని ఈ పూట దాకా కూడా సస్పెండ్ చేయలేదని చెప్పని అడుగుతా ఉన్నాం. అంటే ఇవన్నీ కాదా, మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి దానికి ఎవిడెన్స్లను అడుగుతా ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ గారే ఈ శాఖకి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. లోకేష్ గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్కి అధికారులు ధైర్యం చేస్తారా, లేకపోతే మాస్టర్ మైండ్ సంస్థ వాళ్ళు ధైర్యం చేస్తారా? ఇవన్నీ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిందా? ఖచ్చితంగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. తక్షణమే దీని మీద ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగాలి అనంటే లోకేష్ వెంటనే అతని పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీలో గనక చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరే గనక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి జవాబుదారీగా ఉంటే, న్యాయంగా ధర్మంగా చదువుకుని కష్టపడి ఏదో ఒక ఉద్యోగం రావాలి ప్రభుత్వంలో అని చెప్పి కష్టపడి చదువుకున్నటువంటి డిఎస్సి అభ్యర్థుల తాలూకా ఆత్మాభిమానాలు గనక, వాళ్ళ ఆలోచనలు గనక మీరు గౌరవిస్తే తక్షణమే మీరు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయండి అని చెప్పి లోకేష్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్నా ఇలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి వచ్చి స్వామివారి మొక్కును తీర్చుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. రోజు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడున్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా, నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను. ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా, మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు వెన్నెముక అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రంగం యువత కలలకు వేదికని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లను సందర్శించి స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ అన్నారు. మహిళా ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేది ఎంఎస్ఎంఈలే. ఇవి సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి. ఈ వేదిక ద్వారా అనేక ఒప్పందాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని, 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. నియోజకవర్గానికి 1 చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తున్నాయి. ఇవి సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఎర్పోలు ఎన్ఎంకే ఫంక్షన్ హాల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో సర్ కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో నాయకులు పి పరమేశ్వరరావు అవగాహన కల్పించారు. సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ నియామకాన్ని చేపట్టిందని సర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనమంతా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. వైసీపీ రాష్ట్ర నాయకులు గొందేశి శ్రీనివాసులు రెడ్డి, మేడా గురుదత్ ప్రసాద్, నక్కా రాజబాబు, అంగాడ సత్యప్రియ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు చెప్తానంటే మీరందరూ అప్రమత్తంగా ఉండి దీని పట్ల జాగ్రత్తగా ఉండకపోతే పార్టీ నష్టపోతుంది. అదేవిధంగా ఎలా తీసేయచ్చు అని దానికి ఉదాహరణ ఏంటంటే, నా పేరు శ్రీనివాస్, SRINIVAS. సో లిస్టులో SREENIVAS అని పడింది. ఓహో మిస్ మ్యాచ్ అయింది, నేమ్ మిస్ మ్యాచ్, తీసేయండి అని లాజికల్ డిస్క్రిప్షన్ అని ఒక లిస్ట్ ఉంటుంది.
అంటే వీడి ఓటుని పక్కన పెట్టేస్తారు. దీని తర్వాత ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు. సో ఇలాగ తొలగిస్తారు. అలాగే జెండర్, అన్నవరం సింహాచలం అని ఉంటుంది కొంతమందికి, వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారు. సో ఈ ఎన్యూమరేటర్ ఏదైనా మేల్ బదులు ఫిమేల్ రాస్తే ఓకే జెండర్ మిస్ మ్యాచింగ్ తీసేయండి. అదేవిధంగా ఏజ్, తండ్రి 50 ఏళ్ళు కొడుకు 42 ఏళ్ళు, మిస్ మ్యాచ్ అవుతుంది, తీసేయండి. ఇది ఈ విధంగా సర్లో జరుగుతున్న లోపాలు ఏంటంటే ఇవి. సో మీరందరూ కూడా బిఎల్ఏలందరూ కూడా వీటి మీద అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మనం తీవ్రంగా నష్టపోతామని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ మనం చేస్తూ సర్వే జనాసుఖినో భవంతు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కూటమి కట్టాం. మనమేదో చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కదా ప్రజలు నమ్మింది. అలాంటిది కూటమిలో ఉన్న చిన్న చిన్న సమస్యలకు గొడవ పడతామా అని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా విషయాలపై స్పష్టంగా ముక్కుసూటిగా మాట్లాడారు. 5 కోట్ల మంది ప్రజల కోసం మనసా వాచా కర్మణ మద్దతిస్తా. జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్న ఇబ్బందులు తారస్థాయిలో లేవు. ఒక వ్యక్తి చేసిన తప్పును ఆ వ్యవస్థపై పెట్టకూడదు. ఆ ఇబ్బందులు శృతిమించిపోతే ఎదిరించక తప్పని పరిస్థితి వస్తే ఊరుకోం అని స్పష్టం చేశారు. జనసేన నాయకులు మెత్తగా ఉండొద్దు. నేను మౌనంగా ఉన్నానంటే గట్టిపడుతున్నానని, సరైన సమయం కోసం చూస్తున్నానని అర్థం. ఎప్పుడైనా గొడవ పడితే మనం ఎదిగేలా ఉండాలన్నారు. 2019 నుండి 24 మధ్య ఎలా కొట్లాడారు? ఎవర్రా మనల్ని అడ్డుకునేది అంటూ పోరాడలేదా? గెలవడం కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అని పోరాడలేదా? ఆ తెగువ మళ్లీ రావాలి అంటూ పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు నాందెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే, మన ఈ మధ్యన ఒక విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు పలానోళ్ళు చెప్పారు నాకు, అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అని అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు ఆయన. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది, బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగు అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క, అంత కష్టం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనేవాళ్ళు ఎక్కువ. నువ్వు గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. నేను ఎవరికేం ద్రోహం చేయలే, వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలా. అండ్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నేను వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఒక మాట అని ఉంటే అనుకోవచ్చు. ఉత్తి పుణ్యానికి నా మీద మనిషి నాకు ఏదో కులంలో పుట్టి తీరాలి కదా, అబ్బా చాయిస్ ఎక్కడ ఉంటుంది? అలాంటిది కూర్చోబెట్టి మొన్న ఈ మధ్యన కూడా ఏదో చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడు కులాల గురించి మాట్లాడతాడు అంటే కులాల గురించి మాట్లాడి మీరేం మాట్లాడుతున్నారా? కులం అనేది ఒక సామాజిక సత్యం, ఇట్స్ డామ్ సోషల్ ఫ్యాక్ట్, అది సత్యం. అందుకే దాన్ని ఏం చేయలేదు. దానికి మీరు ఓట్లు వేసేటప్పుడు ఈ వార్డులో ఏ కులం ఉంటుందని మీరు అడగరా? నేను అది అందరిలా కాకుండా నేను ఓపెన్గా చెప్తాను అంతే. ఒక సోషల్ డాక్టరింగ్ చేసేవాడు ఎలా మాట్లాడతాడు, ఒక జబ్బు గురించి చెప్పేవాడు ఎలా మాట్లాడతాడు? ఈ క్యాన్సర్ ఉందా, లేదంటే ఇది ఉంది, ఈ జబ్బు ఉంది, లేదంటే నీ వైటల్స్ ఇలా ఉన్నాయని చెప్తాడు. అలాగే నేను మాట్లాడేటప్పుడు కాస్ట్ గురించి చాలా సింపుల్గా చెప్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను. ఎందుకంటే నా లోపల నా కులం అనే భావన లేదు, మన మనుషులు అనే భావన ఉంది నాకు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచంలో ఏర్పడిన పరిస్థితులకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి రాకుండా ప్రజలందరూ తమ వంతు సహకారాన్ని అందించే విధంగా పొదుపు చర్యలపై అవగాహన కల్పించాలని
బీజేపీ నాయకులు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలుగా తాము కూడా కావాల్సిన మద్దతు ఇస్తామని కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఇంధన విద్యుత్ వినియోగం తగ్గించి విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని తగ్గించాలని కోరడం జరిగింది. గ్రామ స్థాయిలో డ్వాక్రా సంఘాలు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. భవిష్యత్తు తరానికి యువత ఆర్థిక భద్రత, జీవనశైలిని అలవర్చేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ శివరామ కృష్ణరాజు, కో కన్వీనర్ యానాపు యేసు, బండి సత్యప్రసాద్, స్వామి సూర్యకిరణ్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ కారణాల దృష్ట్యా ఆ యొక్క ప్రభావం ఆర్థికంగా మన దేశంపై పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 రోజుల క్రితం సప్తపది కార్యక్రమాలను ప్రజలకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా అనవసరమైనటువంటి వృధా ఖర్చులు విద్యుత్తులో కానీ, విద్యుత్ అవసరాల్లో కానీ, అలాగే ఇంధన అవసరాల్లో కానీ అనవసరమైన ఖర్చులు చేయకుండా తగిన పొదుపును పాటించినట్లయితే రాబోయే రోజుల్లో ఇంధన కొరత, విద్యుత్ కొరతను భారతదేశం అధిగమించి ఈ యొక్క సంక్షోభంలో కూరుకుపోకుండా నిలవడానికి ఆస్కారం ఉంటుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సప్తపది కార్యక్రమాన్ని ఇచ్చారో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వారికి ఒక వినతిపత్రాన్ని సమర్పించామండి. ఈ యొక్క ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఆ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం గ్రామ స్థాయిలో మహిళా సంఘాల ద్వారా, అలాగే విద్యాలయాల్లో విద్యార్థుల ద్వారా ఈ కార్యక్రమాల్ని మోటివేషన్ చేసినట్లయితే తత్ఫలితాలు సాధించి రాబోయే రోజుల్లో భారతదేశం ఈ యొక్క సంక్షోభాన్ని అధిగమించడానికి ఆస్కారం ఏర్పడుతుందని వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు కూడా సంసిద్ధత తెలియజేసి ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా జనతా వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరి పుష్కరాలను సినిమా షూటింగ్ లా కాకుండా భక్తుల పవిత్రతను కాపాడేలా చిత్తశుద్ధితో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు. పుష్కరాలకు ఏడాది మాత్రమే ఉన్నా ఇప్పటి వరకు బడ్జెట్ రూపొందించలేదని, సమయం దగ్గర పడిన తర్వాత ఆదరాబాదరాగా తన మనుషులకు కాంట్రాక్టులు అప్పగించి కమిషన్లు పంచుకోవడం ఎప్పుడు జరిగే విషయమేనని విమర్శించారు. గతంలో పుష్కరాల తొలి రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోయారని, ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ 4 కెమెరాలు పెట్టుకుని షూటింగ్ తరహాలో గోదావరి నదిలో పర్యటించారని ఎద్దేవా చేశారు. వర్షం కారణంగా జనరల్గా ఎప్పుడు కూడా వర్షాకాలం అనేది అన్సీజన్. సివిల్ వర్క్స్ చేయడానికి, రోడ్లు వేయడానికైనా, బండ్ల నిర్మాణానికైనా, ఏదైనా కానీ అటువంటిది వచ్చే 4 నెలలు మళ్ళీ ఏ పని కూడా చేయడానికి ఉండదు. ఇక అక్కడి నుంచి హడావుడిగా అప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టులను తీసుకొస్తారు, వాళ్ళకే కేటాయింపులు చేస్తారు, వాళ్ళే పనులు చేస్తారు, అందులో నీకింత నాకింత అని వాటాలు మాట్లాడుకునే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ప్రక్రియ. దానికి కాస్త పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యాడు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండుంటే కనుక ఎందుకు ఈవేళ దాకా పట్టించుకోవాలి? ఇవాళ వచ్చి ఏదో సినిమా షూటింగుల కింద చుట్టూ 4 కెమెరాలు పెట్టుకుని ఏదో చేసేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరుగుతూ ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని, సో మీకు ఏం కావాలో చెప్పండి, అది చేసేస్తా ఇది చేసేస్తా, లేకపోతే గోదావరిలో కాలుష్యం జరిగితే కుదరదని చెప్పని అంటాడు. అరే కళ్ళు కట్టినట్టుగా ఇవాళ ఇదే గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోని అడ్డగోలుగా చెరువుల్ని ఎట్లా పడితే అట్లా తోలుతున్నారు. ఒక్కొక్క చెరువులో 10 మిషన్లు పెట్టి 200, 300 మిషన్లు పెట్టి 100 కొద్ది లారీలు పెట్టి కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉన్నారు మీ శాసనసభ్యులు, మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. మరి ఏం మీకు కళ్ళుండి కనిపించవా, చెవులుండి వినిపించవా?
మీ పార్టీ శాసనసభ్యులు, మీ ప్రభుత్వంలో మీతో పాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇష్టానుసారంగా తవ్వేస్తూ ఉన్నారు. పాపం మల్లంపూడి గ్రామంలో రాజానగరం మండలంలో రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఒక చెరువుకి జనరల్గా ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవో ప్రకారం కూడా ఎక్కడా కూడా ఏ చెరువు తాలూకా బండిని కట్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఇది పూర్తిగా పర్యావరణానికి సంబంధించినటువంటి లేకపోతే ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి నిబంధనలు వ్యతిరేకం. అటువంటిది మల్లంపూడిలో చెరువుకు సంబంధించినటువంటి బండిని డైరెక్ట్గా కట్ చేసి సీజన్ స్టార్ట్ అవుతుంది, రైతులు మేము నార్లు వేసుకోవాలి అని చెప్పని ట్యాంకులో నీళ్ళు ఉండాలి అని చెప్పానంటే ఆ బండి కట్ చేసి నీళ్లు బయటికి పంపించేసి మట్టి తవ్వుకుంటాం ఏమైనా అడుగుతారే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం. వెంకటనగరం తూర్పు లంకను పరిశీలించిన డీసీఎం. యువతను మోసం చేయడంతో చంద్రబాబు దిట్ట. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా. తిరుమల శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు. భక్తులకు టీటీడీ ఏర్పాట్లపై అధికారులకు అభినందనలు. ఏపీలో కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలి. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ఓటర్ల జాబితా తయారీపై అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏల సమావేశంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.